అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం విస్తరించును గాక. యోధా 1:2. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. విస్తరణ అనున్నది ఆశీర్వాదమునకును అభివృద్ధికి ఫలింపుకును సాదృశ్యంగా చెప్పవచ్చు కదా. అవును. అపొస్తలుల కార్యం 6:7. దేవుని వాక్యం ప్రాబలమై అంటే విస్తరించుట చేత శిష్యుల సంఖ్య అలనాడు బహుగా విస్తరించినదని తెలుపబడతా ఉంది. అలాగే అపొస్తలుల కార్యం 9:31. ఆనాటి అంటే తొలినాటి సంఘం క్షేమాభివృద్ధి పొందుచు సమాధానం కలిగింది, ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండుట జరిగింది. 16:5. ఇంకను ఆనాటి సంఘములు విశ్వాసమందు స్థిరపరచబడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. 2 కొరింథీ 8:2. వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను అని మాసిదోనియా సంఘం గురించి వ్రాయబడినట్టు మనం చూస్తున్నాం. 2 దశలను 1:3. మనందరిలో ప్రతి వారును ఎదుటివాని ఎళ్ళ ప్రేమ చూపుటలో విస్తరించుచుండవలసినది. ప్రైజ్ లార్డ్. కొలస్సీ 2. అన్ని విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం విస్తరించుచుండవలసినది. ఎందుకంటే 2 కొరింథీ 9:12. సేవా పరిచర్య అయితేనేమి, పరిశుద్ధుల అక్కరకు సహాయము కలుగజేయబట్ట అయితేనేమి అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. అంతేకాదు 2 కొరింథీ 1:5. క్రీస్తు ద్వారా ఆదరణ మాకు విస్తరిస్తూ ఉంది. ఇవన్నీ ఆత్మ సంబంధమైన విస్తరణ. అయితే ఆర్థికపరమైన విస్తరణ, భూ సంబంధమైన విస్తరణ, సంఖ్యపరమైన విస్తరణ, సంతాన సంబంధమైన విస్తరణ కలదు. ఆదికాండం 1:28 చూస్తే ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించినట్లు విస్తరించుట అన్నది మన పట్ల దేవుని ఉద్దేశం. అలాగున దేవుడు ఆదిలోనే మానవుని ఆశీర్వదించినాడు. ప్రైజ్ లార్డ్. అలాగే 16:10 నీ సంతానం విస్తరింప చేసిందని ఆఖరితో చెప్పాడు దేవుడు. 22:17 నీ సంతానం నిత్యముగా విస్తరింప చేసిందని అబ్రహాంతో చెప్పాడు. అలాగే 32:12 లెక్కింప వీలు లేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం విస్తరింపజేయుదును అని సెలవిచ్చాడు యాకోబుతో కూడా. నిర్మా 1:7, 12, 20 ఇశ్రాయేలు అభివృద్ధి పొంది విస్తరించి మిక్కిలి ప్రబలిరి అని ముమ్మారు వ్రాయబడినది. ద్వితీయోపదేశకాండం 11:25 నీ దినములు నీ సంతతి వారి దినముల్లో భూమికి పైగా ఆకాశం నిలిచినంత కాలము విస్తరించను అని మోషే ద్వారా తెలియజేయటం మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 1:10 దేవుడైన యెహోవా తన ప్రజలను విస్తరింప చేసిన కనుక వారు ఆకాశ నక్షత్రములనే విస్తరించి ఉన్నారు. యోబు 1:10 దేవుడు యోబు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆశ దేశంలో బహుగా విస్తరించి ఉన్నది అని వ్రాయబడింది. కీర్తన 116:7 ఆ కీర్తనకారుడు నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింప చేసి ఉన్నాడు అని తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉంటున్నాడు. నిర్గమ 7:3 దేవుడు తన ప్రజల కొరకు అన్య జనాంగ మధ్యలో తన సూచక్రియలను తన మహత్కార్యములను విస్తరింపచే దేవుడు కనుక యోధా 1:2 చెప్పబడినట్లుగా కనికరమును సమాధానమును ప్రేమను విస్తరించే కాక 1 తిమోతి 1:14 చెప్పబడినట్లు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దేవా, ఆత్మ సంబంధమైన విషయంలోను ఆర్థిక పరమైన విషయంలోను వస్తుపరంగా సంతానపరంగా ఆస్తిపరంగా ఇట్లా అన్ని రంగాల్లోనూ విస్తరణ తన ప్రజల్లో జరుగునట్లు సూచక్రియలు మహత్కార్యములను విస్తరింపజేస్తూ క్రీస్తు యేసునందు విశ్వాసము ప్రేమ సమాధానము కృపా కనికరముల యందును అత్యధికంగా విస్తరింపచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.